హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ రొయ్యలు వంకాయ కర్రీ అనమాట. ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా రొయ్యల్ని బాగా నీట్గా కడిగి క్లీన్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసి సాల్ట్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాతను చిన్న ముక్కలు కట్ చేసుకుని ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అంతా కూడాను ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాతను కట్ చేసుకున్న వంకాయలను వేసుకోవాలి. ఇవి ఆయిల్లో కొంచెం మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా అంతా కొంచెం మగ్గించుకోవాలి. అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక టమాటాను కూడాను వేసుకోవాలి. కొంచెం పెద్ద సైజు టమాటాని వేసి తగినంత సాల్ట్ పసుపు కారం వేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా వేసి అంత బాగా కలుపుకోవాలి. అన్నీ కూడాను పోపులో కొంచెం బాగా మగ్గితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా అంత బాగా మగ్గిపోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలను కూడాను వేసేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మన గ్రేవీ కోసం తగినన్ని నీరుని వేసుకోవాలి. ఈ విధంగా అంత మగ్గితే మనకి సరిపోతుంది. కొంచెం నీరుని వేసుకోవాలి. మరి ఎక్కువగా నీరు కాకుండాను కొంచెం నీరుని వేసుకుని ఉడకనివ్వాలి. ఈ విధంగా మనకి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి. కర్రీ అంతా బాగా ఉడికి కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొంచెం మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.